much. ఎలా ఉంది బిగ్ బాస్ చూస్తున్నారా? చాలా బాగుందండి. ఇమానియల్ బాగా ఆడుతున్నాడా? ఆడుతున్నాడు. జోక్స్ మంచిగా ఉన్నాయి. సంజయ్ గారు ఇమానియల్ అమ్మ అమ్మ వాళ్ళది బాగా ఇది సంజన అని అమ్మ అమ్మ అని మంచిగా తెలుసు. అక్క చెల్లి బాగా ఫైర్ ఎట్లా అనిపిస్తుంది? ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ లాగా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇంతకితం ఇంకా బాగా బాగా జరుగుతుంది. మన 7G బృందావన్ కాలనీ సుమన్ శెట్టి ఎలా ఉన్నాడు? సింహ చెట్టు బాగానే ఉన్నాడు. బాగుంది. మంచిగా చాలా బాగుంది. మీకు ఎవరంటే ఇష్టం అసలు బిగ్ బాస్ మొత్తం? ఇప్పుడు బిగ్ బాస్ లో ఇమానియల్ అంటే ఇష్టం. ప్రస్తుతానికి అయితే ఇమానియల్ ఇష్టం. మిగతా వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేయట్లేదా మిమ్మల్ని? లేదు, ఇమానియలే బాగానే మాటలో కామెడీ బాగా చేస్తాడు. అసలు మీకు ఈయన నచ్చడు, ఈ కన్సిస్టెంట్ వస్తేనే నాకు చిరాకు అని ఎవరు అనిపిస్తుంది? ఏమని అనిపిస్తలేదు. అందరు బాగా చేస్తారు. రీతి చౌదరి వీళ్ళు బాగా ఆడుతున్నారు గేమ్. తనుజ సీరియల్ ఆర్టిస్ట్ బాగానే ఆడుతున్నారండి. చాలా బాగా అంత బాగా చూస్తున్నారా డైలీ మరి బిగ్ బాస్? ఇది ప్రతిరోజు చూస్తాం. నాగార్జున ఎపిసోడ్ ఎలా ఉంటుంది? నాగార్జున గారు వచ్చినప్పుడు నాగార్జున గారు బాగా చేస్తారు, బాగా మాట్లాడతారు. మా డాడీ చాలా మంచి. ఎవరైనా తిట్టుకున్నా గానీ మళ్ళీ సాటర్డే సండే వచ్చి వార్తలు పెడుతుంటారు. అదే పాయింట్లు మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. అడుగుతారు సైడీగా బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు. అంటే ప్రీవియస్ సీజన్ కంటే ఇప్పుడు ఈ సీజన్ ఎంటర్టైనింగ్ గా ఉందా? ప్రతి సీజన్ టు సీజన్ అప్డేట్ ఉంటుంది. అంటే ప్రతి సీజన్ లో ఊలాగా ఉంటే ఎవడో చూడన్న. అది నిజమే కదా. అర్థమైంది. ఇప్పుడు ప్రతి సీజన్ ఇప్పుడు ఒకటే ప్యాటర్న్ లో వెళ్ళింది అనుకో, అది ఎవడో తోటి రొటీన్ గా వచ్చే బిగ్ బాసే కదా అనుకుంటాడు. స్టెప్ బై స్టెప్ మారిందంటే ఎవడైతే అలా అనుకుంటాడో ఆడు కూడా చూస్తాడు. చూడని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సీజన్ ఏదో కొత్తగా పెట్టారే అని. అది ఫస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ అయితే ఎక్సలెంట్. ఏంటంటే నాగార్జున గారికి ఎందుకు ఇస్తున్నారంటే నాగార్జున గారు డీల్ చేసే విధానం బాగుంటుంది. అంటే అవతల వాళ్ళకి నొప్పించకుండా అదే విధంగా స్ట్రాంగ్ గా కౌంటర్ చేస్తుంటారు. అవతల వాళ్ళకి పాయింట్ వెళ్తుంది, ప్లస్ వాళ్ళకి మనసు వారు ఏమైతే ఫీల్ అవుతున్నారో ఇన్నర్ ఫీలింగ్ అది హట్ అవ్వదు. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు కొట్టుకునే విధానం కావచ్చు. ఇప్పుడు సీజన్ లో నడుస్తుంటాయి కదా ఫైట్స్, ఫైట్ ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్ కి సంజన గారికి అసలు పడట్లేదు అన్న. మాస్క్ మ్యాన్ నేను యాక్చువల్ గా చెప్పాలంటే మాస్క్ మ్యాన్ పర్లేదు, బెటర్ పర్సన్ అనుకున్నాను. బట్ మాస్క్ మ్యాన్ ఇంకో రూపం కనిపిస్తుంది, ఫీల్ అవుతున్నాడు. అంటే అసూయ లేకపోతే ఇంకోటి నాకు తెలియదు. అది దానికి గొడవ పడాలనేటట్టు మాట్లాడుతున్నాడు. మాట తీరలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయని ఈ వీక్ నుంచి నాగార్జున గారు చెప్పారు కొద్దిగా మారతాడు అనుకున్నాను, అది లేదు. బట్ ఒకటి అది కామన్ గా రేజా ఇప్పుడు ఆయన వంట చేస్తున్నాడేమో, కుకింగ్ చేస్తున్నాడు కదా, కుకింగ్ దగ్గర సంజన గారు కూడా ఈ పాయింట్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరికైనా పెట్టేటప్పుడు ఆనందంగా పెట్టాలి, కానీ ఇలా తిట్టుకుంటా పెడితేనే మనం లాస్ట్ టైం మిస్టేక్ పాయింట్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఈయన ఎలా చేస్తున్నారు, ఈయన ఏమనాలని పాయింట్ అవుట్ కూడా చేసింది. మంచి పాయింట్ అంటే నీ విషయంలో మంచి పాయింట్. ఇప్పుడు అందరూ అలాగే ఉండాలి. ఈయన గొడవ పెట్టుకుని చేస్తే ఎవడు తింటాడు? ఇప్పుడు మనం ఎవరికైనా పెట్టినప్పుడు కూడా హ్యాపీగా పెడతాం. ఇప్పుడు వాడికి హ్యాపీనెస్ లేనప్పుడు మాట అన్నది ఆయనే కదా. సంజన గారు అన్నారు అంటున్నాను, ముందు అన్నది ఆయనే. చిరాకు పడుకుంటూ పెడుతుంది అది ఇదని అన్నారు. మాట మీద స్టాండ్ తీసుకోలే కదా. ఇప్పుడు ఆయన అన్న మాట మీద స్టాండ్ తీసుకుని మాట్లాడి అదే పని చేస్తే గుడ్ విల్ ఇస్తారు. అంతేగాని ఆయన మాట చెప్పి వేరు చేసేది విధానం వేరేగా ఉంటే ఎలా ఉంటది? ఒప్పుకోరు కదా. నీకు ఫేవరెట్ కన్సిస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ తనుజ అన్న. చెప్పండి, ఏంటి బిగ్ బాస్ ఎలా ఉంది? రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా ఉందా లేకపోతే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా? ఇప్పుడైతే ఇంకా బాగుంది. నేను మొన్న వారం బాగుంది అన్నాను, కానీ ఈ వారం ఇంకా బాగుంది. ఫస్ట్ సరిగ్గా లేకపోయినా ఇప్పటి నుంచి ఇంకా బాగుంది. ర్యాప్ కూడా బాగుంది, ఇప్పుడైతే క్రియేట్ అవుతుంది బాగా. తనుజ మన సుమన్ శెట్టి అయితే హైలైట్ సీన్ నిన్న అయితే మంచి ఎక్సలెంట్ బ్రో, బాగుంది, చాలా బాగుంది. అంటే దీన్ని మనం తప్పుడు కొంత చూడకూడదు, బాగుంది, చాలా బాగుంది. మంచి ప్రపోజల్ సీన్, ఫనీగా తీసుకెళ్లారు, సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఒప్పుకునేది అయితే మరి నిన్న మనం ఏం చూసుకున్నట్టయితే అదేమంటారు ప్రేమలో జరిగింది కదా నిన్న సంజనాకి చెప్తాడు. మనం చూసుకుంటే బిగ్ బాస్ ఇప్పుడు ఇంకా బాగుంది. ఎందుకంటే సీజన్ 1 నుంచి చూసుకుంటే 1 vs 1 ఉన్న ప్రతి చోట ఎంత గొడవ ఉన్నా కూడా మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ మాటలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రము 1 vs 1 ఎలా ఉందంటే 1 vs అంటే ఎవరు? సంజన వర్సెస్ మాస్క్ మ్యాన్. ఎలా ఉంది? ఒక పెట్రోల్ మీద అగ్గేస్తే ఎలా మండుతుందో వాళ్ళిద్దరు అలా ఎదురైతే అలా మండుతుంది, అలా మంట పుడుతుంది వాళ్ళిద్దరికి.
ఎలా ఉందో చూసారు కదా. మనం ఫస్ట్ సీజన్ చూసుకుంటే ఇద్దరు పడని వ్యక్తులు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు పడలేదు, మళ్ళీ పక్కెళ్ళి మాట్లాడుకుంటారు, ఎంతోన్నా ఆ కాసేపు గొడవ. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళిద్దరి మధ్య అసలు మీరు చూసారా, సంజన గానీ మాస్ మ్యాన్ కానీ ఎక్కడ మాట్లాడుకోవడం చూసారా? అసలు ఒక ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం జరిగినట్టే ప్రతిరోజు. ఎక్కడే కానీ అసలు వాళ్ళు మాట్లాడిందే లేదు. కొట్టుకుంటారు, చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఎట్లా ఉంటారు స్కూల్లో ఉన్నప్పుడు అలా కొట్టుకుంటున్నారు. సపోర్టింగ్ ఏమి ఉండదు. నేను చెప్తున్నా, అంటే ఎవరు జెన్యూన్ అనిపిస్తుంది వాళ్ళిద్దరిలో? కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరు? జెన్యూన్ గా అంటే ఎవరు అనేదానికి లేదు, ఇద్దరు జెన్యూనే కాబట్టి గొడవ జరుగుతుంది. ఇద్దరు జెన్యూన్ లేకుండా ఒకరు జెన్యూన్ ఉంటే మాత్రం గొడవ జరగదు. వాళ్ళిద్దరు అన్నిట్లో గొడవ పడుతున్నారు. అదే కదా అసలు ఫస్ట్ సీజన్ లో 1 vs 1 ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయిపోతున్నారు. వీళ్ళు చూస్తేనేమో గొడవ గొడవ గొడవ, ఎప్పుడు గొడవే. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మాస్ మ్యాన్ గారు లాగుతూనే ఉన్నారు. మన మాస్ మ్యాన్ కూడా కొంచెం మాటలు ఎక్కువ మాట్లాడతారు. అంటే అనకూడదు అట్లా. ఏమన్నారు, పవన్ వెళ్ళి సైలెంట్ గా చాక్లెట్ వెళ్ళి ప్రపోజ్ చేశాడు, చాక్లెట్ ఇచ్చాడు, ఫన్నీకి ఇచ్చాడు. ఈ మనోడు మాస్ మ్యాన్ పోయి ఏమన్నాడు, నేను అట్లా లత్కోర్ పంచాలు చేయను, నాకు లత్కోర్ మాట ఎందుకు వచ్చింది అంటే మంచిదే కదా మాస్ మ్యాన్ అంటున్నాడు. కానీ ఇది మంచిది కాదు ఆ మాట. ఎట్లా అంటావు మంచిదని? మన నాగార్జున గారు కూడా చెప్పారు కదా, లత్కోర్ అని చెప్పేసి అన్నారు ఆయన. అలా అంటే నువ్వు మంచి అన్నప్పుడు సార్ అంటారు, ఎందుకంటారు, లేకపోతే ఎందుకంటారు సార్ అంటారు కదా. కాబట్టి అలా అన్నం తప్పు, లత్కోర్ అనే మాట రాకూడదు. కానీ దివ్య అసలు హైలైట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరికైతే ఓట్లు ఎక్కువ పడిందో ఆమెను తీసుకొచ్చారు చూడండి. అంటే అందరు నచ్చిన వాళ్ళని తీసుకొస్తే బాగుండదు, మన టఫ్ కంటెస్టెంట్ తీసుకొస్తే ఆత్మకి ప్రేతాత్మకి ఎలా యుద్ధం జరుగుతుంది అలా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు దివ్య ఇప్పుడు ఎలా ఉంటది అంటే 1 vs 1 అయినా కూడా ఇబ్బంది లేదు. దివ్య ఆత్మనే తను. ఈ ప్రేతాత్మలు అన్నింటిలో సారీ ఎక్సెప్ట్ సుమన్ శెట్టి గారు, మిగతా ప్రేతాత్మలతో పోరాడుతుంది దివ్య. ఇప్పుడు సుమన్ శెట్టి గారిని మేము లైక్ చేస్తాం కాబట్టి మేము అనకూడదు, ఆయన మంచోడు మాకు. నిజం అంతే కదా. రీతు వర్మ ఓన్లీ నాగాని ఇంకా షాకిబ్ ఇద్దరికే ఓటేస్తా అని చెప్పింది. అదే ఎలా చూస్తారు మరి? అబ్బాయిలే ఓన్లీ ఇంకా ఆవిడ ఇష్టం అది. రీతు చౌదరి గారి మీరు రీతు చౌదరి గారిని చాలా మంది ఇప్పుడు ఎలిగేషన్స్ వస్తున్నాయి బయట, దాని వల్ల ఆమె బ్యాడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తన గిట్టన వాళ్ళు కూడా చేయొచ్చేమో కదా ఇలా. తను ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పెట్టచ్చు ఇలాంటి వీడియోలన్నీ పెట్టలేదు. సరే తను వెళ్ళిన తర్వాత 5 days కానీ పెట్టచ్చు కదా, పెట్టలేదు. ఈ మధ్య తను పెరుగుతుందని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఆ కోణంలో చూడకూడదు, తనలా చూడాలి. సంజన గారు స్టార్టింగ్ లో మంచిగా అనిపిస్తుండే గేమ్, ఇప్పుడు అది ఎక్కువ అయిపోయేసరికి కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. ప్రియా శెట్టి వాళ్ళు దమ్ము శ్రీజ గారు హెల్మెట్ అయితే బాగుందని అంటున్నారు, మీరేమంటారు? శ్రీజ గేమ్ చాలా బాగా ఆడింది. ఫస్ట్ 3 weeks నుంచి కూడా బానే ఆడుతున్నారు. తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ బాగా ఆడుతున్నారు. టాప్ 5 అంటే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఈ సీజన్? ఇమాన్యుయల్ ఉంటారు, కామనర్స్ నుంచి మాస్క్ మ్యాన్ ఉంటారు, సంజన గారు ఉంటారు, నెక్స్ట్ భరణి గారు ఉంటారు. రీతు చౌదరి ఏం ఉండరు అనుకుంటున్నా. ఫస్ట్ వీక్ మంచిగా అనిపించింది, సెకండ్ వీక్ అంత గేమ్ నచ్చలేదు. లేదు, ఉండరు అనుకుంటున్నాను. నాకు తను గేమ్ బాగానే ఆడుతున్నారు. అంటే తను డిఫైనింగ్ స్కిల్స్ ఎక్కువ లేవు, అవి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. మేబీ ప్రతి గేమ్ లో ఆయనే ఫస్ట్ అవుట్ అయిపోతున్నారు కదా, ఎలా చూస్తారు? అంటే అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు కదా, స్లో ఉన్నారు కదా అని చెప్పి అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు తనని. అంటే వాళ్ళకు కూడా కావాల్సింది అదే కదా, ముందు తక్కువ ఎవరిని ఆడుతారో వాళ్ళని తీసేయడమే వాళ్ళకి కావాలి. మేబీ 10 weeks వరకు అయితే ఉంటారు. టాప్ 5 ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపిస్తుంది రాము రాథోడ్ గారి గేమ్? బానే ఉంది, బానే ఆడుతున్నారు. మరి అంత కంటెంట్ ఏం రావట్లేదు, కానీ ఓకే పర్లేదు. లవ్ ట్రాక్ ఏం లేదు, వాళ్ళు టామ్ అండ్ జెర్రీ టైప్ ఉంటారు, క్యూట్ గా ఉంటారు. ఫన్నీగా ఉంది, ఫన్నీగా బాగుంది. ఫస్ట్ వీక్ బాగున్నారు, తర్వాత నుంచి అంతే. సంజన గారు హెల్మెట్ అయిపోయారని చెప్పారు, నాగార్జున గారు చెప్పారు. సంజన గారు ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? తను సీక్రెట్ రూమ్ లో ఉంది కదా, అంటే అదే ఎలిమినేషన్ చెప్పారు కదా నాగార్జున. లేదు, ఫెయిర్ ఏం కాదు, సీక్రెట్ రూమ్ కాబట్టి. ఆర్మీ పర్సన్ పవన్ కళ్యాణ్ ప్రియ వెంట పడుతున్నాడు, సమయం పట్టించుకోవట్లేదు, ఎట్లా చూడొచ్చు? చెప్పండి. ఏం లేదు, అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అమ్మాయిలను హక్ చేసుకోవడానికి వెళ్తున్నాడు, వాళ్ళకి ఇష్టం లేకుండా అని కూడా అంటున్నారు. సో మీరేమంటారు? అంటే తను వాళ్ళు లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు. ఓదార్చడానికి వెళ్ళారంటారా? లేదు, అంటే తనకి
తన్ని తాను చూపించుకునే టాస్క్ కూడా తనకి ఇంకా రాలేదు కదా, అంటే ముందు ఆడతారని. నాగా చెప్పినప్పుడు నన్ను రీప్లేస్ చేస్తావా అని చెప్పి కొంచెం సర్కాస్టిక్ గా అన్నారు, కానీ ఆయన ఎక్కడ కనిపించట్లేదు. మరి అంటే ముందు గేమ్స్ ఉన్నాయి కదా, ఇంకా చూడొచ్చు. మేడం నేను రీఎంట్రీ అయ్యారు కదా, దివ్య నిఖిత గారు రీఎంట్రీ అయ్యారు కదా, 5 మంది వచ్చారు. అందులో కరెక్ట్ పర్సన్ బిగ్ బాస్ తీసుకున్నారు అనుకోవచ్చా, లేదా ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు బిగ్ బాస్? దివ్య నిఖిత గారు అయితే పర్ఫెక్ట్ హౌస్ కి, కానీ షాకిబ్ వస్తాడేమో అనుకున్నాను నేను. అందరూ షాకిబ్ వస్తారని అనుకున్నారు, బట్ దివ్య నిఖితాని కావాలని బిగ్ బాస్ తీసుకొచ్చారు. అది ఫెయిరా లేదా ముందుగానే ఫెయిరా? మేబీ తెలియదు. నిన్న బాల్స్ గేమ్ ఎలా అనిపించింది? బాల్స్ గేమ్ అంటే వాళ్ళు కొడితే అతుక్కుంటే అదన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన రూల్స్ కరెక్టే అంటారు? అంటే బిగ్ బాస్ కూడా మధ్యలో వచ్చి ఫేర్ గానే అయ్యింది కదా గేమ్. ఈ సీజన్ బిగ్ బాస్ 9 ఎవరు గెలుస్తారు టైటిల్? రీతు చౌదరి అంటారు చాలా మంది, మేబీ భరణి గారు అంటారు, భరణి ఆర్ ఇమ్మాన్యుయల్. బర్నీ గారు టైటిల్ గెలుస్తారు మీరు అంటున్నారు, బట్ ఏం ఆడాడని చెప్పేసి సేఫ్ గా ఉండడం గేమ్ అంటారా? ఏం మాట్లాడుకున్నారు? సేఫ్ గా ఎక్కడ ఉన్నారు అంటే ఆయన పెట్టాల్సిన పాయింట్స్ పెడుతున్నారు కదా. ఎక్కువ మాట్లాడలే, కామన్ మ్యాన్ అడిగిన పాయింట్లన్నీ సైలెంట్ గా ఉండిపోతున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకేసారి తన టార్గెట్ చేసేసరికి ఆయన లో అయిపోయాడు. కొంచెం తన గేమ్ తను పర్ఫెక్ట్ గానే ఆడుతున్నారు. బర్నీ గారు ఎక్కడో ఒకసారి కామన్ మ్యాన్ అంటే నేను అనిపించుకోవాలా, ఎందుకులే ఒప్పుకునేద్దాము, వీళ్ళ దగ్గర అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని ఒక గేమ్ ఆడుతున్నట్టు అంటున్నారు. లేదు, నాకేం అలా అనిపించలేదు. ఆఫ్టర్ దట్ లైక్ ఎమాన్యుయల్ వచ్చిన తర్వాత అంతా బాగుంది. ఐ మీన్ లైక్ గేమ్ ప్లే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్ గా, చాలా ఆర్గానిక్ గా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదు, ఎలాగో పులిహార కలుపుతున్నాడు అంటారు, మీకు ఎలా అనిపించింది? ఎగ్జాక్ట్లీ ఎవరో చూసిన అందరికి అదే అనిపించింది. మీరు అడిగారంటే నన్ను మీకు అనిపించింది కదా, సేమ్ అదే నాకు అలాగే అనిపించింది. పులిహార ఇలా ట్రాక్ లోనే ఉన్నారు, గేమ్ ప్లే ఎక్కువ ఉండట్లేదు, సో గేమ్ ఎక్కువ ఆడట్లేదు. సో సేమ్ నాకు అది అనిపించింది. అమ్మాయిలను ఓదార్చడానికి బిగ్ బాస్ వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు? ఎగ్జాక్ట్లీ బ్రో, గేమ్ ఆడుతూ కూడా చేసుకోవాలి. ఓన్లీ అమ్మాయిలే ఇంకా నువ్వు ఓదార్చడం అంటే అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు బాధపడుతుందో తెలియదు, ఫేకో తెలియదు, నిజమో తెలియదు. వీక్ కాస్త గేమ్ పెంచింది పర్లేదు బ్రో, కంపేర్ టు ప్రీవియస్ వీక్స్ ఎంత ముందు అంత ప్లే లేదు, ఆ గేమ్ ప్లే లేదు. బట్ ఈ వీక్ అయితే కొంచెం పర్లేదు, సో అలా ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. పర్లేదు బ్రో, అమ్మాయిలు అమ్మాయి ఎలా ఉన్నా అందంగా కనబడతారు కదా, సో పర్లేదు. దివ్య వచ్చింది కదా కొత్తగా, ఏమన్నా ఆడుతుంది? మిగతా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూడాలి బ్రో, ఇప్పుడే కదా వచ్చింది రీసెంట్ గా. ఫ్యూచర్ ఇంకా చూడాలి. తను దివ్యని పంపించడం ఓట్స్ తక్కువ వేసినా పంపారు, అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. సో చూడాలి మరి అది ఎలా జరిగిందో మనకి. సంజన గారు దివ్య సామాన్లు అన్ని దొంగలిచ్చారు కదా, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే ఏం చెప్తాం, ఓకే వాళ్ళు చిన్న ఆస్పదంగా వాళ్ళకి అది కరెక్ట్ కాదు, బట్ హ్యాపెన్. తనుజ ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుంది అంటారా, మీకు ఎలా అనిపించింది? ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసి షీఈ్ ఇన్నోసెంట్ అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఇన్నోసెంట్ గానే ఉంది, అది తను యాక్ట్ చేస్తుందో తన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది మనకు తెలియదు, సో నేను దాన్ని ఏం చెప్పదలుచుకోలేదు, తెలియదు కాబట్టి. ఉన్న వాళ్ళు అయితే ఇమాన్యుయల్ అయితే ఉంది, ఇమాన్యుయల్ అని వెళ్తే దట్ ఈస్ బెటర్ అని నా ఒపీనియన్. విన్నర్ కూడా ఇమాన్యుయల్ అండ్ భరణి, తర్వాత భరణి సుమన్ శెట్టి యాజ్ వెల్. హాయ్ అండి. హాయ్ అండి. ఈ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది చూస్తే కొద్ది? చాలా బాగుంటుందండి, ఇంట్రెస్ట్ గా ఉంటుందండి చూడడానికి. ఎవరిష్టం మీకు ఆ గేమ్ లో బాగా? గేమ్ లో సుమన్ శెట్టి, రీతు చౌదరి, మన ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరంటే ఇష్టం? రీతు శెట్టి అండి. రీతు చౌదరి ఇష్టమా అందరూ? ఎందుకని రీతు చౌదరి అంటే ఎందుకు? బాగా మాట్లాడతారు గట్టాన్ని, గేమ్ బాగా ఆడతారా? గేమ్ గట్ట బాగా ఆడతారండి, అందుకు ఇష్టం. డైలీ చూస్తారా బిగ్ బాస్? చూస్తామండి, బాగా ఇంట్రెస్ట్ గా ఉంటదండి చూడడానికి. వాళ్ళు కొట్టుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్, చూసే కొద్దీ చూడాలని బాగుంటదండి. నాగార్జున గారు ఎలా ఉంటది? నాగార్జున గారు హోస్టింగ్? నాగార్జున గారు బాగా చేస్తారండి, బాగుంటదండి. తిడతారా అంటే సండే సాటర్డే తిడతారు, ఏమన్నా తప్పులు మాట్లాడిన ఏదైనా చేసిన అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆయన కొంచెం హార్ష్ గా మాట్లాడినట్టు అనిపిస్తుందా, కరెక్టేనా? కోపంగా మాట్లాడినట్టు ఉంటుంది. కరెక్టేనా అది, లేకపోతే? కరెక్టేనండి, కరెక్టే. సో మొత్తానికి సీజన్ 9 గురించి ఏం చెప్పదలుచుకున్నారు? బిగ్ బాస్ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి బాగా జరుగుతుందని చెప్పగలమండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.